హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం తెల్లాపూర్ లొకేషన్లో ఉన్నామండి. తెల్లాపూర్ లొకేషన్లో మనకి ఇన్ఫినిటీ హోమ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనకి 4 BHK విత్ థియేటర్ రూమ్ ఉన్న లగ్జరీ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇది మనకి 515 స్క్వేర్ యార్డ్స్లో 4250 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. అలాగే ఈ కమ్యూనిటీ వచ్చేసి టోటల్ మనకి 96 విల్లాస్ మాత్రమే ఉంటాయండి. అంటే డెన్సిటీ చాలా తక్కువ. మనకి దగ్గర చూసుకుంటే 17 acresలో ఉంటుందండి. ఇందులో మనకి 450 స్క్వేర్ యార్డ్స్ అలాగే 450 స్క్వేర్ యార్డ్స్ నుంచి 800 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి సేల్కి అయితే ప్రజెంట్ 515 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఒకటైతే మనకి సేల్కి వచ్చిందండి. చూడొచ్చు, మొత్తం కూడా మనకి 40 ఫీట్ అలాగే 60 ఫీట్ రోడ్స్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తుంది అయితే మనకి 60 ఫీట్ అండి, అంటే మెయిన్ రోడ్డు. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది మనకి క్లబ్ హౌస్ ఏరియా అండి. దగ్గర మనకి 2.5 acresలో మనకి క్లబ్ హౌస్కే ప్లేస్ అయితే వదిలేరనమాట. అంటే పార్క్ కానివ్వండి, సిట్టింగ్ ఏరియా కానివ్వండి, అలాగే క్లబ్ హౌస్కి మనకి 2.5 acresలో అయితే మనకి కేటాయించారు. సో హౌస్లో ఏ విధంగా ఇచ్చారో ఒకసారి క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో హౌస్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి బిల్డప్ ఏరియా వచ్చేసరికి 4250 స్క్వేర్ ఫీట్. ఇది మనకి ఫ్రంట్ సైడ్ సెట్ బ్యాక్ అండి, మనకి 10 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే సౌత్ సైడ్ అలాగే నార్త్ సైడ్ ఎంత సెట్ బ్యాక్ ఉంటుందో ఒకసారి చూడొచ్చు. ఇది మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి, మనకి 5 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుందన్నమాట. అలాగే 2 కార్ పార్కింగ్స్ వస్తాయండి. ఇది మనకి పార్కింగ్ ఏరియా. అలాగే మీకు నార్త్ వైపు కూడా మీకు సెట్ బ్యాక్ అయితే చూపిస్తానండి. మనకి మెయింటెనెన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి. ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి మనకి తెల్లాపూర్ లొకేషన్లోని ఉస్మాన్ నగర్ కింద వస్తుందండి. ఇది చూడొచ్చు, నార్త్ సైడ్ సెట్ బ్యాక్ మనకి 10 ఫీట్ అయితే ఉంటుంది. అంటే విల్లాకి మధ్యలో మనకంటే సైడ్ టు సైడ్ వచ్చేసి మనకి 15 ఫీట్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుందండి. చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ అయితే ఇది మనకి మెయిన్ డోర్ అండి. అలాగే ఈ ఏరియాలో మనం ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 1.5 lakh అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంటుందండి. సో ఇలాంటి చోట మనకి 515 స్క్వేర్ యార్డ్స్ విల్లా వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 7 CR అయితే ఫైనల్ కోట్ చేస్తున్నారండి ఓనర్ గారు అయితే. సో హౌస్లో ఇది వచ్చేసరికి మనకి డ్రాయింగ్ రూమ్ అండి, అంటే వెయిటింగ్ హాల్ కూడా అనొచ్చు అనమాట. సో మీరు అనుకోవచ్చు, అంటే మనకి 515 స్క్వేర్ యార్డ్స్ విల్లా 7 CRలో ఎలా ఇస్తున్నారండి? ఇవి మనకి కొంచెం ఓల్డ్ విల్లాస్ అండి. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక 11 years అయితే అవుతుందన్నమాట కన్స్ట్రక్షన్ అయిపోయి. కాబట్టి మనకి ఓన్లీ ల్యాండ్ ప్రైస్కే మనకి విల్లా అయితే అమ్ముతున్నట్టు అండి ఇది. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఇచ్చారు చూద్దాం. ఇందాక మనం చూసింది డ్రాయింగ్ ఏరియా అండి. ఇది మనకి హాల్ అండి. చూడొచ్చు, హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఫాల్ సీలింగ్ లైటింగ్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్ని రోజులు అయితే మనకి రెంట్కి అయితే ఇచ్చున్నారండి. ఓనర్ NRI అనమాట. సో ప్రెజెంట్ అయితే సేల్ చేయాలనే ఉద్దేశంతో మనకి వేకెన్సీగా అయితే పెట్టారనమాట. హౌస్ అయితే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. అంటే హాల్ నుంచి ఇది మనకి కామన్ వాష్రూమ్ అనమాట. సో మనం ఇందాక చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా మై హోమ్ సైబ్కి ఆపోజిట్లో మనకి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి. ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి హాల్మార్క్ కౌంటీ అలాగే మైఫేర్ కౌంటీ ఇవన్నీ కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మనకి డైనింగ్ ఏరియా అండి, మెయిన్ మనకి డైనింగ్ ఏరియా. ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంటాయి. మనకి ప్రతి రూమ్ సైజెస్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, హాల్ కానివ్వండి, ఆఖరికి డ్రాయింగ్ రూమ్ కూడా మనకి స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఇది మనం అవుట్ సైడ్ వెళ్ళడానికి, అంటే సౌత్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి అనమాట స్పేస్ అయితే. సో ఈ ఏరియాలో మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఇంత బిగ్ సైజ్ విల్ అయితే ఈ ప్రైస్లో అయితే దొరకడం ఇంపాసిబుల్ అండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి పేరెంట్స్ బెడ్రూమ్. సో ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్తో ఈక్వల్గా ఉంటుందండి ఈ పేరెంట్స్ బెడ్రూమ్ కూడా. అంటే ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పలేం కానీ, బట్ ఏంటంటే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేసి ఉందండి. యాస్టీజ్గా సేల్ చేస్తారు. మనకి మొత్తం కూడా 515 స్క్వేర్ యార్డ్స్కి సేల్ డీడ్ ఉంటుంది. బట్ కొంచెం అయితే మనకి క్రాస్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా అది స్క్వేర్ చేస్తే మనకి 450 స్క్వేర్ యార్డ్స్ అయితే స్ట్రైట్ వస్తుందన్నమాట. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడొచ్చు, మనకి టాయిలెట్ సైజెస్ కూడా
అన్ని బెడ్రూమ్స్లు కానివ్వండి, అలాగే కామన్ కానివ్వండి, ఏదైనా కూడా మనకి స్పేషియస్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మనకి కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కువ కాబట్టి మనకి అన్నీ కూడా మనకి స్పేషియస్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం ఏమేమి ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి 3 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుందండి. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మనకి చుట్టుపక్కల అంటే మై హోమ్ అంకుర కానివ్వండి, అలాగే రాజ్పుష్ప గ్రీన్డేల్ కానివ్వండి, హాల్మార్క్ కౌంటీ కానివ్వండి, అలాగే మనకి విజన్ ఉర్జిత్ ఎందులోనైనా కూడా మా దగ్గర అయితే విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి కమ్యూనిటీలో మనకి విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఓపెన్ ప్లాట్స్ చూసుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. నల్లగండ్ల హుడా కానివ్వండి, అలాగే మోకిల, కొల్లూరు ఈ చుట్టూ సరౌండింగ్స్లో ఎక్కడ విల్లాస్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ ఒక పూజ రూమ్ ఉంటుంది, 3 బెడ్రూమ్స్, ఒక థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. ఇది మనకి పూజ రూమ్ అండి. ఎగ్జాక్ట్గా వాస్తు ప్రకారం కట్టారు. మనకి కన్స్ట్రక్షన్ 11 ఇయర్స్ అయినా కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి మనకి కన్స్ట్రక్షన్ కూడా. ఇది మనకి హోమ్ థియేటర్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి హోమ్ థియేటర్ రూమ్. సో ఇక్కడ మనకి ఎలివేషన్ చేంజ్ అవుతుంది. స్లాబ్ చూడొచ్చు, మనకి మొత్తం అంతా కేరళ టైప్ లాగా క్రాస్గా ఉంటుందన్నమాట. ఈ థియేటర్ రూమ్ వరకే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా అవుట్ సైడ్ నుంచి మనకి ఎలివేషన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మొత్తం మనకి రూప్ లాగా ఉంటుందన్నమాట. అలాగే పక్కన వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 4 బెడ్రూమ్స్ అని. ఇది మనకి థియేటర్ పక్కన ఉంటుందన్నమాట. హోమ్ థియేటర్ రూమ్ పక్కనే ఉంటుంది. సో ఈక్వల్గా చూసుకుంటే మనకి ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్తో ఈక్వల్గా ఉంటుందండి. ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాత్రమే సైజ్ తగ్గుతుందనమాట. అంటే మిగతా 3 బెడ్రూమ్స్తో పోల్చుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కొంచెం స్పేస్ అయితే తగ్గుతుంది. చూడొచ్చు మనకి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఫ్యాన్స్ కానివ్వండి, లైట్స్ యాస్టీజ్గా మనకి ఆల్మోస్ట్ మనకి సెమీ ఫర్నిచర్ తోటి అయితే విల్లా అయితే మనకి సేల్కి ఉందన్నమాట. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడొచ్చు మనం ఇందాక అనుకున్నాం కదా, సేమ్ మనకి టాయిలెట్స్ అయితే బిగ్ సైజే వచ్చాయి. మరి చిన్న చిన్న విల్లాస్లో ఉన్నంత సైజెస్ అయితే కాదండి. విల్లాకి తగ్గట్టే మనకి టాయిలెట్స్ కూడా స్పేషియస్గా అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు హాల్ కూడా మీకు చాలా లాంగ్ లెంత్ ఉంటుందండి. అంటే 2 బెడ్రూమ్స్కి హోమ్ థియేటర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా అంటే చాలా బిగ్ సైజ్ ఉంటుంది ఇది. మనకి వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు. అంటే రెంటల్కి ఇచ్చే విధంగా ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా మనకి ఇదంతా కూడా కొత్తదే అండి. మనకి ఇది 3 ఫీట్ గ్యాప్తో చేసిన స్పేస్ అయితే చూడొచ్చు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. అంటే ఇది ఒక్క టాయిలెట్ మాత్రం కొంచెం భిన్నంగా అంటే పెద్ద సైజు ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించింది అయితే ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి 12x8 అయితే ఉంటుందండి దీని సైజ్ అయితే. అలాగే ఈ కమ్యూనిటీలో ఓన్లీ 96 విల్లాస్ మాత్రమే కాబట్టి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకి లొకేషన్ కనెక్టెడ్ వైజ్గా చూసుకుంటే విప్రో సర్కిల్కి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ నుంచి ఓన్లీ 6 కిలోమీటర్స్లో మీరు విప్రో సర్కిల్ అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కూడా ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ వెళ్తే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు అయితే ఎక్కేయచ్చు అండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉంటుందన్నమాట. మనం ఇందాక చెప్పినట్టుగా మనకి 3 బెడ్రూమ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కొంచెం స్పేస్ అయితే తగ్గుతుంది. చూడొచ్చు మీరు క్లియర్గా. అలాగే మా దగ్గర చూసుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అంటే గోల్డెన్ ట్రయాంగిల్ జోన్ ఎగ్జాంపుల్ మీకు మోకిల, బానూర్, కొండకల్, నందిగామ, శంకర్పల్లి ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే చుట్టుపక్కల మీరు రేట్స్ కంపేర్ చేసుకుంటే అందరికంటే కూడా మా దగ్గర కొంచెం రీజనబుల్గానే ఉన్నాయండి ప్రైజెస్ అయితే. అంటే మీకు ఫామ్ ల్యాండ్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్ స్క్వేర్ యార్డ్ చూసుకుంటే మనకి 7,000 నుంచి మొదలు పెట్టుకుంటే 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ వరకు అయితే మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇల్లు అయితే చూశారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి బాల్కనీ అండి, అంటే బిగ్ బాల్కనీ. మనకి హౌస్లో చూసుకుంటే ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకి బిగ్ బాల్కనీ ఒకటే ఉంటుంది. మనకి ఏ బెడ్రూమ్స్ నుంచి కూడా మనకి బాల్కనీస్ అయితే లేవండి, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉంటుందన్నమాట. చూడొచ్చు ఎలివేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, థియేటర్ రూమ్ మనకి కేరళ టైప్లో ఉండడం వలన మనకి ఎలివేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. అలాగే ఓపెన్ టెర్రస్ నుంచి కూడా చుట్టూ నేను వ్యూ చూపిస్తానండి. మొత్తం అపార్ట్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతున్నాయో. సో ఈ విల్లాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.